కష్టం వస్తే వాళ్ళకి వాళ్ళకి తెగ చెప్పేస్తారు కొంతమంది. వాళ్ళు వినాలనే కానీ నాయన అన్నం నీళ్లు మాని ఇక కూర్చొని కాళ్ళు చాపి ఇక స్టార్టింగ్ టు ఎండింగ్ సాయంకాలం 6 అయిపోద్ది. మా ఆయన నన్ను సరిగా చూడట్లేదు, మా ఆవిడ నన్ను సరిగా చూడట్లేదు, మా పిల్లలు నన్ను సరిగా చూడట్లేదు, మా అమ్మ మమ్మల్ని సరిగా చూడట్లేదు. ఈ దరిద్రమైన ఊసంతా వాళ్ళకి పంచుకొని నీ ఇంటి గుట్టు బజారు పాలు చేసుకోవడం తప్ప కనిపించేవాడు చేతులిచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడేంటి? మరి ఇంత దుఃఖం నీ గుండెల్లో ఉన్నప్పుడు ఒక గంట సేపు మోకరించి ఆయన సన్నిధిలో, ప్రభువా నా పరిస్థితి ఎలా ఉంది, నీవు కాక నాకెవరున్నారయ్యా, నా కోసం నువ్వు ఒక అద్భుతం చేయయ్యా అని అంటే ఆయన కదా నీకు అద్భుతం చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటే, ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చుంటే, ఆయన సన్నిధిలో కూర్చున్న నీకు స్థిరత్వం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, స్థైర్యం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. ఆయన నీ కొరకు దిగి వస్తాడు. నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.